హరీష్ రావు గారు చేసిన ఇంకో కథ చెప్పన్నా మీకు. ఆయన చేసిన కథ ఏంటంటే అక్కడ తపాస్పల్లి రిజర్వాయర్ అని ఒకటి ఉంటుంది. దానికి దేవాదులకే నీళ్ళు వస్తాయి. దేవాదులకే నీళ్ళు వస్తే ఆ దేవాదుల నీళ్లు అటు కిందికి జనగాం ప్రాంతానికి వెళ్ళిపోవాలి, తపాస్పల్లి రిజర్వాయర్. హరీష్ రావు ఏం చేసిందంటే పెద్ద కొండను నడిమికి జీరి నీళ్లను సిద్దిపేటకు తీసుకుపోయాడు, వెనుకకు మీదికి ఎత్తుకొచ్చిండు. సేమ్ ఇది కూడా గంతే. ఇప్పుడు సిద్దిపేటను ముద్దాన్యాకనే సిరిసిల్లకు రావాలి. ఇప్పుడు ఇది ఎస్టిమేట్ చేసేటప్పుడే నేను అడిగిన సార్, మాకు ఒక్కడే ½ కిలోమీటర్ ఫీడర్ ఛానల్ ఇస్తే మా 6 చెరువులు నిండితే అని అడిగితే ఏమంటే ఇదే రసాయన బాలకృష్ణ నవ్విండు, అక్కడ నిండినాక ఇక్కడికి వస్తాయా అన్నాడు. అంటే అప్పటికి నేను చెప్పిన కొసపార్కం మా దత్త సార్, కొసపార్కం మా ఎండిపోతాయి, మొదలు మా డ్యామ్ మా ఊరు పక్కన డ్యామ్ ఉండగా కొసపార్కం మేము ఎట్లా తీసుకుంటాం అంటే నీకేం తెలుసు అని మాట్లాడుతాను, నన్ను అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు అయితే ఇక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే ఇదంతా తలతిక్క వ్యవహారం జరిగింది. తలతిక్క వ్యవహారం కేవలం ఆయన సిద్దిపేటను చూసుకున్నాడు తప్ప సిద్దిపేట చుట్టుముట్టున్న వాళ్ళ కడుపు గురించి వాళ్ళ ఆకలి గురించి ఆయన పట్టించుకోలేదు.